అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్వీట్ రెసిపీ చేసుకొని తింటూ ఉంటాము. అందుకే నేను మీకు ఇవాళ ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది సగ్గుబియ్యం పాయసం. ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 3/4 కప్ సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టాలి. ఒక సాస్ పాన్లో 1 లీటర్ పాలు పోసుకోవాలి. దీన్ని బాగా మరిగించాలి. ఇందులో 1 ఉడుకు వచ్చిన తర్వాత వడకట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించాలి. చూస్తున్నారు కదా, పాలు చిక్కగా క్రీమీగా అయ్యాయి. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచిన యాలకుల పొడిని వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం ఒక గిన్నెలో 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి. ఇందులో 200 గ్రాములు బెల్లాన్ని వేస్తున్నాను. మీకు కావాలంటే దీని బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. నేను బెటర్ ఆప్షన్ అని బెల్లం వాడుతున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి అవి బాగా వేగి రంగు మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి అవి ఉబ్బేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. పాయసం చల్లారిన తర్వాత బెల్లం సిరప్లో ఇంప్యూరిటీస్ పోవడానికి దీన్ని వడకట్టుకుని ఇందులో వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిపిన తర్వాత పాయసాన్ని అసలు వేడి చేయకూడదు. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్తో రిచ్గా ఉందో. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కిస్మిస్ని కూడా వేసి గార్నిష్ చేసుకుని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా సగ్గుబియ్యం పాయసం ఎంత బాగుందో చూస్తానికి. ఇది చాలా మందికి ఒక ఫేవరెట్ రెసిపీ అని చెప్పచ్చు. దీంట్లో బెల్లం, పాలు, సగ్గుబియ్యం లాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇది ఒక హెల్తీ స్వీట్ అని కూడా చెప్పచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 Frames.